హాయ్ అండి, నమస్తే. కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయతో పులుసు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం మనం నార్మల్గా తినే గుమ్మడికాయల నుంచి ఒక 2 పీసెస్ తీసుకోండి. దీంట్లోంచి నేను 2 పీసులే యూజ్ చేశాను. ఈ విధంగా ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి 1 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు, ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని మధ్యలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలని ఈ విధంగా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండులోంచి రసం తీసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లం వేసుకోండి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టేసి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇది టేస్టీగా ఉండే గుమ్మడికాయ కర్రీ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.